మీ తల్లిదండ్రులకు చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ కి చెప్పి మరి ఓటేసిన వాళ్ళు ఎంతమంది? అవునా కాదా సార్? మీ మీద మాకు రెస్పెక్ట్ ఉంది, మీ మీద నాకు రెస్పెక్ట్ ఉంది. ఏంటంటే జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ప్రకటించాల్సినటువంటి 11 నోటిఫికేషన్స్ వెంటనే, ఎస్ఏపీసీ నోటిఫికేషన్ వెంటనే, గ్రూప్ 1 నోటిఫికేషన్ వెంటనే, గ్రూప్స్ నోటిఫికేషన్ వెంటనే, పవర్ సెక్టర్ నోటిఫికేషన్ వెంటనే, ఆల్ ఇంజనీరింగ్ నోటిఫికేషన్ వెంటనే, మెగా డిఎస్సీ నోటిఫికేషన్ వెంటనే, ఎఫ్బీఏ నోటిఫికేషన్ వెంటనే, జేఎల్ నోటిఫికేషన్ వెంటనే, డిఎల్ నోటిఫికేషన్ వెంటనే, ఏఈజేఎల్ఎంఎస్సీ పోర్టల్ వెంటనే, డిప్యూటీ సర్వర్ పోస్టులు వెంటనే, టైపిస్ట్ పోస్టులు వెంటనే, లైబ్రరీ సర్వీస్ పోస్టులు వెంటనే. ఇక్కడ ధర్నా చేయాల్సిన అవసరం మీ నిరుద్యోగులకు ఏమీ వచ్చింది? ఎందుకంటే రేవంత్ రెడ్డి 55,000 ఉద్యోగాలు మేము ఆల్రెడీ ఇచ్చేసినాం అని చెప్తున్నాడు. అది రాంగ్ అండి. ఎక్కడ ఇచ్చాడు? ఏ డిస్టిక్ అంటే మన రాష్ట్రంలో ఎక్కడ ఉంది చెప్పండి మీరు? అంటే మేమందరం పిచ్చి వాళ్ళం, ఇక్కడ ధర్నా చేసే వాళ్ళము. అతను ఇస్తే మేము ఇక్కడ ఈ స్టేజ్ లో ఉండకపో, ఇప్పటికి హ్యాపీగా జాబ్లలో ఉండేవాళ్ళం, మేము జాబ్లలో ఉండేవాళ్ళం కదా. రాజకీయ స్టేజ్ మీద అదే చెప్తున్నాడు. వచ్చిన మొదటి సంవత్సరంలోనే 55,000 ఉద్యోగాలు పైగా మేము ఇచ్చినాం నిరుద్యోగులకు అని చెప్తున్నాం. ఓకే అంటున్నారు కదా, ఆ ప్రూఫ్ మొత్తం ఇప్పుడు ఎట్లానే యూట్యూబ్ ఛానల్స్ అన్ని ఉన్నాయి, ప్రతిదీ ఆన్లైన్ లో అప్పుడే తెలుస్తుంది కదా. ఏమనండి యూట్యూబ్ లో, ఛానల్స్ లో, ట్విట్టర్ అన్ని ఉన్నాయి కదా. ఎప్పుడు వేసాడో మాకు చూపెట్టమనండి, మేము చూస్తాం. అబద్ధాలు ఆడకండి ప్లీజ్ అండి. మా లైఫ్ ఎంత స్పాయిల్ అవుతుందో అది మాకు తెలుసు. 3 years నుండి మేము చూస్తున్నాం, 3 years నుండి. ఇప్పుడు 2 months అక్టోబర్ లో వేసేది, మళ్ళీ ఇప్పుడు అక్టోబర్ గ్యాప్ ఇచ్చేసి ఎప్పుడు వేస్తాడో తెలియదు. కాబట్టి మాకు క్యాలెండర్, జాబ్ క్యాలెండర్ కంపల్సరీ కావాలండి. మార్పు కావాలనుకున్నారు, కాంగ్రెస్ రావాలనుకున్నారు. ఎట్లా ఉంది మార్పు? మార్పు ఏముందండి అసలు? మెయిన్ అంటే ఒక సామెత ఉంది కదా, అంటే ఏమంటే నేటి బాలలే రేపటి పౌరులు, కానీ వాళ్ళు పౌరులనే నాశనం చేస్తున్నారండి. ఇక్కడ ఏం లేదు, విద్యా సంస్థ డెవలప్ అయితే గానీ మన ఇండియాలో ఎలా